వార్ టూ. సో బాలీవుడ్లో పాపులర్ ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా గారు రూపొందించిన వార్ టూ మూవీ ప్రజెంట్ అంటే బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వంతో వహించారు. సో హృతిక్ రోషన్ గారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ గారు కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ మల్టీస్టారర్ మూవీ ఈ రోజు అయితే మనకి యూఎస్ ప్రీమియర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ గారు హిందీకి పరిచయం అవుతున్నారు అండ్ అలాగే హృతిక్ రోషన్ గారు డైరెక్ట్ తెలుగులో అయితే ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అంటే ఇంతకుముందు డబ్బింగ్ మూవీస్ అయితే వచ్చాయి కానీ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అనేది లేదు. సో ఇది ఏంటంటే మనకి హిందీ అండ్ తెలుగు అంటే ఒకేసారి చేయడం వల్ల బైలింగ్వల్ మూవీ కింద అయితే కన్సిడర్ చేసుకొని దీన్ని తెలుగులో కూడా చేశారు కాబట్టి ఈ రకంగా అయితే చెప్తున్నారు. అండ్ మూవీ విషయానికి వస్తే వార్ మూవీకి సీక్వెల్గా ఈ మూవీ అయితే రూపొందింది అండ్ దీనికి స్క్రీన్ ప్లే శ్రీధర్ రాఘవన్ గారు అందించారు అండ్ అబ్బాస్ గారు డైలాగ్స్ అయితే అందించారు. సో దీన్ని గ్రాండ్గా 400 crores వరకు బడ్జెట్ అయితే పెట్టారు. ప్రీమియర్స్ అన్నీ ఓవర్సీస్లో అయితే కంప్లీట్ అయ్యాయి అండ్ దీన్ని చూసిన ప్రేక్షకులు అందరూ కూడా సోషల్ మీడియాలో దీని గురించి అయితే పోస్టులు పెడుతూ ఉన్నారు. అండ్ మెయిన్గా చూసుకున్నట్లయితే పవర్ ప్యాక్డ్ యాక్షన్ మూవీతో మనకి హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారు ఇద్దరూ కూడా మంచిగా పెర్ఫామ్ చేసి ఈ మూవీని అయితే తీసుకెళ్లారు. సో ఇద్దరు కూడా డ్యాన్స్ సీక్వెన్స్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగుంది. కియారే అడ్వానీ గారు గ్లామర్ షో వరకు అయితే మనకి చెప్పుకోవచ్చు. యాక్షన్ సీక్వెన్స్ కూడా కొంచెం బాగున్నాయి అన్నారు అండ్ లాస్ట్ 25 minutes క్లైమాక్స్ ఏదైతే ఉందో అది మూవీకి హైలైట్ అని అయితే చెప్తున్నారు. అండ్ బేసిక్గా ఇందులో స్టోరీ చాలా వీక్గా ఉందనే పాయింట్ అయితే మనకి హైలైట్ అవుతుంది. ఇనీషియల్గానే మూవీ రిలీజ్ ముందు నుంచి కూడా వార్ మూవీ చూసిన ప్రతి ఒక్కరు కూడా వార్ టూలో కొత్తగా ఏముంటుంది, ఆ స్టోరీ అసలు ఏముంటుంది అని చెప్పి అయితే పాయింట్ రైస్ చేశారు. అండ్ అనుకున్నట్లుగానే స్టోరీ కొంచెం నెగిటివ్ అయితే అయిపోయింది. సో ఓవరాల్గా అయితే మూవీ ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్తో ట్విస్ట్స్ అయితే రివీల్ చేసి ట్విస్ట్ మీద ట్విస్ట్ అయితే పెట్టారని చెప్పి అయితే తెలుస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇంకొక చిన్న కమెంట్ కూడా వస్తుంది. ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని డామినేట్ చేశారు కొన్ని ఏరియాస్లో అని చెప్పి అయితే మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే స్టోరీ ఒక్కటి కానీ కరెక్ట్గా ఉంటుంటే వార్ టూ నెక్స్ట్ లెవెల్ పీక్ లెవెల్లో అయితే వెళ్ళిపోయేదని చెప్పి అయితే మనకి క్లియర్గా మనకి తెలుస్తుంది. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మూవీ మనకి నైస్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారండి. సో ఎవరెవరైతే రేపు మూవీస్కి వార్ టూ మూవీ ప్రిఫర్ చేసుకుని వెళ్తున్నారో వాళ్ళైతే కమెంట్ చేయండి అండ్ మీ రివ్యూ కూడా చెప్పండి. సో నేనైతే రేపు వెళ్తున్నాను మూవీకి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ట్విట్టర్లో మనకు వచ్చిన ఫస్ట్ రివ్యూస్ అయితే. థ్యాంక్ యూ.